మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం నుంచి చాలా 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 జాగ్రత్తగా ఆలోచించారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెను. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది మనకేం కొత్త మాట అయితే కాదు. ఏంటంటే బాగా అక్రమం విస్తరించుట చేత ప్రేమ ఏమైపోతుందట? చల్లారు. అంటే ప్రేమ అనేది ఉండదు మనకి తెలియాలంటే. అంటే ఏం చేస్తే ప్రేమ అనేది చల్లారిపోతుందంట? అక్రమం. ఇప్పుడు ప్రశ్న ఏంటి ఆ అక్రమం? పాపం చేయడం అని మనం అంటాం. ఇది వదిలేసి ఇందుకు లోతుగా మనం ఆలోచించాం. ఏంటి అక్రమం అంటే ఏంటి? ఇంకా రావాలి సార్. మీరు ఆలోచన చేస్తే ఆ ప్రశ్న మీరు ఆలోచన చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది హృదయంలో మీరు చెప్పాలి బయటికి. పాపం ఎక్కువైపోతుంది. ఇంకా ధనం ఎక్కువైపోతే, ఇంకా అక్రమం విస్తరిస్తుంది. అంటే అక్రమం పెరుగుతుంది. ఏంట ఆ అక్రమము? పాపము. ఇంకా ఇలాగే మనం ఆలోచన చేసుకుని వెళ్ళిపోతున్నాం కనుక ఇన్ని రోజులుగా ఈ అక్రమము అనే మాట మనకు తెలియట్లేదండి. ఇప్పుడు నిలబడి ఆలోచించాలి. ఇంతకు అక్రమము అనే పదానికి అర్థం ఏంటి? ఒక్కసారి మనము ఆలోచించగలిగితే, ఒకసారి మనం నేను గూగుల్లోనే ఇప్పుడే కొట్టి మీకు దాని గురించి చెబుతా. ఇందుకు అక్రమం అంటే ఏంటి అని అంటే బాగా వినండి ఒకసారి. ఎందుకంటే ఈ అక్రమం అనగానే పాపము అని మనం జనరల్గా చెప్పినా అది పైన కనిపించే మాటే. నిజానికి అక్రమం అంటే ఏంటనంటే చూద్దాం. గూగుల్లో కొడితే ఏమొచ్చింది తెలుసా? అక్రమము అంటే ధర్మానికి, చట్టానికి లేదా పద్ధతికి విరుద్ధమైన పని అని అర్థము. అర్థమవుతుందా? అక్రమం అంటే ఏంటి అని అంటే మరలా ధర్మానికి, చట్టానికి, పద్ధతికి విరుద్ధంగా చేయడమే అక్రమము అని అంటారు. ఇందుకు అక్రమం అంటే ఏంటి అని అంటే మన భాషలో చెప్పాలి అని అంటే క్రమము లేని జీవితాన్ని జీవించటమే అక్రమము. అర్థమవుతుందా? క్రమము లేని జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే అది ప్రేమ అనేది ఏమవుతుందట? ఏంటి ప్రేమకు అక్రమానికి సంబంధం ఏంటి? ఆలోచించేద్దాం ఒకసారి. అంటే క్రమము అంటే ఒక పద్ధతి అనా? క్రమం అంటే ఒక పద్ధతి. ఏదైతే మనం చెబుతున్నామో దాని అనుగుణంగా చేయటమే క్రమము అని అంటాం. ఉదాహరణకి ఇక్కడ సంఘ విషయాల్లోనూ కొన్ని పరిస్థితులకు లేనెత్తుతాం. ఎందుకంటే మనకు బయట విషయాలు ఎత్తుతున్నప్పుడు మనకు ఎవరులే అనుకుంటున్నాం మనం కదా. ఆలోచించేద్దాం. క్రమములో మొట్టమొదటిగా గతంలో ఎన్నోసార్లు సంఘానికి ఒక హెచ్చరికగా క్రమం అనగానే ఇదని చెప్పాను. మొట్టమొదటి మాట ఏంటది? అది ఏంటి? సమయం. మొదటిది ఏంటి? సమయం. ఇప్పుడు మనమంటూ సంఘంగా ఉంటున్న మనము ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నామా? ఏమని ఏర్పరచుకున్నాం? మనము 10 గంటలకు ప్రారంభించాలి అని మనం ఏర్పరచుకున్నాం. అది ఒక క్రమమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనము ఆ టయానికి రాకోకుండా ఇంకా ఎక్కువ టయానికి వచ్చామనుకోండి, మనం ఏం చేస్తున్నాం తెలుసు? మనకు తెలియకోకుండానే అక్రమం చేస్తున్నాం. మనం దేనికో అంటగడుతున్నాం కానీ అవును మన భక్తికి సంబంధించినట్టు ఇవి కదా. ఒక్కసారి ఈ క్రమమైన జీవితానికి ఒక్కసారి యాడ్ చేసి చూద్దాం అని చూస్తే అన్ని కూడా అక్రమాలే ఉన్నాయి కానీ ఒక్కటి కాకపోతే కూడా క్రమంగా ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఆలోచించండి. ఎవరు వారు ప్రశ్న వేసుకుందాం.
సంఘ విషయాల్లో ప్రారంభమైనది, క్రమం అనేది ఏంటి అని మనం అడిగితే టయానికి రావడం అనేది ఏదైనా సరే అండి. మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయినా 9 గంటలకు ఇక్కడ ఉండాలి. అది ఒక డిసిప్లిన్ అంటాం దాన్నే, అదే క్రమము అంటాము దాన్నే కదా. ఆ డిసిప్లిన్ లేకపోతే అతనికి ఎంత జ్ఞానం చెప్పినా, ఎంత వివేచింప జ్ఞానం వారికి వివరించినా, టీచర్స్ ఏమంటారు చెప్పండి? మొట్టమొదటి జ్ఞానమా క్రమమా కావలసినది? క్రమము ఉంటేనే ఆ చెప్పినది 100 పాయింట్స్ అయినా లేక 10 పాయింట్స్ అయినా చేయటానికి ముందుకు వస్తారు. క్రమము లేదనుకోండి, 100 చెప్పినా ఒక్కడొకటి చేయదు. ఇప్పుడు మనలో కనబడుతున్నది ఈ లక్షణం ఏంటి? దీని ద్వారా ప్రేమ ఎలా చల్లారుతుందమ్మా? ఒకసారి ఆలోచించండి. ఇవి మీరటం కూడా ప్రేమ చల్లారుతుందా? ఇది చిన్నదే, ఇంకా నేను చెప్పేదంతా కూడా చిన్నవే. ఇంకా లోతున్నోళ్ళకి వెళ్ళే కొద్దీ దీని వలన ప్రేమే నాశనం అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయడానికి ఇక్కడికి వచ్చే మనందరూ కూడా ఆరాధించడానికి, దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉందో తెలియపరచడానికి ఇక్కడ మనం పాటల పూర్వకంగా ఆరాధించడానికి వచ్చాం. అదేవిధంగా దేవుడు నాకు ఏం చెబుతున్నాడు అని మనం ఇక్కడికి వచ్చాం. ఇదంతా దేవుని మీద ప్రేమ ఉంటేనే కదా ఇదంతా మనకు జరుగుతుంది. ఇదే క్రమము అంటామండి. అందుకని పదే ఎందుకు మేము చెబుతూ ఉంటామో తెలుసది, అది పాపం. దాని వలన ప్రేమ, ఒకరి మధ్య ఉన్న ఒక ప్రేమ ఏమవుతుంది తెలుసా? చల్లారిపోతుంది. ప్రేమ అనే ఒక లక్షణం అంటూ రోజు రోజుకి దిగజారిపోతుంది. మరి మనం పెట్టుకున్నటువంటి మనమే క్రమాలు మీరితే ఇంకేంటి చెప్పండి అసలుకి? మనం పెట్టుకునే క్రమాలే, ఆజ్ఞలే మనం మీరుతున్నప్పుడు దేవుని ఆజ్ఞ మీరడానికి ఎందుకు వెనకడే మనం ఆలోచన చేస్తున్నారు? మనం పెట్టుకున్న క్రమాలే మనం మీరుతుంటే మన మీద మనకే ఏం లేదు, మన మాట మీద మనకే గ్యారంటీ లేదే. దేవుని మాటకి మనం ఏం గ్యారంటీ ఇస్తున్నాం? ఆలోచించాలి ఒకసారి. అందుకని ఒక సంఘము అన్న తర్వాత, ఒక క్రమాన్ని ఇచ్చిన తర్వాత సంఘం అంతా మనందరూ ఏం చేయాలి? దాన్ని పాటించాలి. వేరే కారణాలు చెప్పుకుని ఒక బైబిల్ ఇప్పుడు వాక్యం వస్తుంది ఇక్కడికి, ఏమని? అక్రమం విస్తరిస్తుంది. ఈ విధంగానే చిన్నదే ఇది. ఇంకా లోతుగా వెళ్ళిపోతే మనము భక్తి జీవితంలో ఎంతవరకు క్రమాన్ని పాటిస్తాం, వ్యక్తిగతంగా కానీ, సమాజంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఒక్కొక్కటి ఎత్తుతున్నప్పుడు మనలో ప్రేమ అనేది అస్సలు ఒక్కటి కూడా కనపడదు. నిజాన్ని ప్రేమ అంటే ఏమనుకుంటాను చెప్పండి ఒకసారి? కనిపించే వ్యక్తి నవ్వుతూ మాట్లాడమనా? అదే నా ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని విన్న దాన్ని బట్టి దేవుని ప్రేమిస్తున్నాం కనుక అది మనం లోబడితే అప్పుడు లోకస్తుల దగ్గర కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా మనము ప్రేమగా బ్రతకగలం. మనం ఇక్కడే దేవుని మాటకే మనం లోబడలేని వారముగా బ్రతుకుతూ ఉంటే మనలో ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది అబద్ధపు ప్రేమ అని ఉంటుంది. మొత్తానికి అపవాది మనల్ని ఎంత చాకచక్యంగా ఏం చేసేది, తెరట్టేసింది మనకి కదా. ఆలోచించండి. అందుకని ప్రతిసారి పదే ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే మనం క్రమాన్ని పాటించాలి. ఇక్కడే మనం మిస్ అయితే భవిష్యత్తులో ముందులో మనము ఈజీగా పడిపోతాం. మనకు అర్థం కావట్లేదు. మనము మొదటి మెట్టే కింద పడిపోతే 10వ మెట్టు మనం కింద పడిపోవడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? మొదటి మెట్లోనే కింద పడుతుంటే అసలు మొదటి పెట్టే మనం ఎక్కడానికి ఎంత కష్టపడి స్థిరంగా బలంగా తయారై మనం ముందడుగు వేయాలి. మొదటి మెట్లోనే పడిపోతే మరి చివరి మెట్టు వరకు మనం ఎలా వెళ్ళాలి?
ఆ చివరి మెట్ట వరకు మనం వెళ్ళాలి అని అంటే ఈ చిన్న చిన్న మెట్లు మనం ఎక్కాలి. అదే క్రమం. అందుకనే పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఎందుకు ప్రతిసారి ఇది చెప్పవలసి వస్తుందనంటే మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా దాన్ని పట్టించుకోవట్లేదు. ఏదైతే పట్టించుకోవట్లేదో అదే ప్రమాదం. మనకు తెలియట్లేదు. అది చిన్నదే కదా, ఇదే కదా, అదే కదా, మనం తీసేస్తున్నావు, ఏం కాదు అనుకుంటామే, అదే అదే అక్రమం విస్తరిస్తుంది కదా. మనకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు. నేటి రోజు ప్రార్థనలో మిస్ అయిపోయారు, ముగ్గురు కనపడుకోకుండా వెళ్ళిపోయారు. భయం అయిపోయింది, కనపడి వచ్చారు. తర్వాత అక్కడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి ఏం చేశారంటే అతను పోయేది కాక ఇంకో పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం కాదులే, ఇది ఇక్కడే కదా అని అనుకుంటాం. అతని ద్వారా ఇంకొకరు ఏం చేస్తారు, దాన్ని నేర్చుకుంటారు. ఇంకొకరు ఇద్దరు నేర్చుకున్నారు, ఆ ఇద్దరు ఇంకేం చేస్తారు, నేర్చుకుంటారు. ఆ నలుగురు ఏం చేస్తారు, ఇంకొక ఇద్దరికి నేర్పిస్తారు. నేర్చుకునేది కాదు, ఇప్పుడు నేర్పిస్తారు అక్రమాన్ని. ఇప్పుడు నిదానంగా అవును మనం ఉండవలసినది ఎక్కడికి వచ్చామని మన భక్తి ఏంటనేది అది ఎక్కువ అందరూ స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు ఆఖరి మనలో కూడా వస్తుంది. అది ఏంటి, ప్రార్థన కొంచెంసేపే కదా మిస్ అయితే ఏంటనే భావం మనలో కలగడం ప్రారంభమవుతుంది. అది ప్రారంభం అయ్యిందా పాపానికి అది తొలిమెట్టు. అది నిదానంగా ఏమవుతుంది తెలుసా, ఇంకొంచెం తర్వాత వెళ్దాంలే, ఏం కాదులే, రోజు వారం వారం వెళ్తున్నాం కదా, నెలకోసారి వెళ్తే ఏం కాదులే అనే స్థితికి వెళ్ళిపోతాం. అందుకని చిన్నగా ఉన్నప్పుడే విరిచేయాలి దాన్ని. ఏంటి ఆ ఆలోచన ఉండే పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో ఒక మాట అంటున్నారు ఏమని, మొక్క వంగనిది. దాని ఉద్దేశం ఏంటి, ఏదైనా సరే చిన్నకున్నప్పుడు దాన్ని సరి చేయాలి, లేదా పెద్దగైన తర్వాత అదే మనకు ప్రమాదం. ఆలోచించాలి ఒకసారి. కనుక ఈ ప్రేమను మనం ఏమైనా చెల్లారిపోతున్నామండి. అందుకని మన సంఘానికి వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఎందుకు వేసింది చెప్పండి, ఎందుకు వేయించింది చెప్పండి. చలి గురించి అనుకున్నారా మీరు? డిస్టర్బెన్స్. వాక్యాన్ని చెప్పే నాకు విని మీకు అస్సలకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదని వేయించాను. అంతేగాని గాలికో చలికో కాదు. నిజానికి ఎండాకాలంలో దీన్ని జరిగితే ఇంకా బాగా గాలి వస్తుంది. దాని గురించి నేను ఎందుకు వేయించినవి అంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు దానికి. ఇంకా మీరు బాగా ఆలోచించండి. మీరు సినిమా థియేటర్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే అసలు బయటికి సంబంధం ఉండదు తెలుసా. అదే కాదు, మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే బయట విషయాలు ఒక్కటి కనపడవండి మీకు. ఇంకా బాగా చెప్పాలంటే అద్దాలు బాగా పెడతారు కానీ ఈ టైం అక్కడ కనపడదు మీకు. సినిమా థియేటర్లు ఎక్కడైనా మీరు టైం చూసారా? షాపింగ్ మాల్ మీరు ఎప్పుడైనా టైం చూసారా? కనపడు. ఎందుకు? టైం తెలియకోకుండా అక్కడ వారు ఆ లీనమైపోతారు అందులో. అందుకని మనం కూడా ఎందుకు దీన్ని ఏర్పరచడం జరిగిందంటే మనము కూడా వాక్యములో, ప్రార్థనలో, పాటల్లో మనం ఏం కావాలి, లీనం కావాలి. అసలుగా మనం బయట ఉన్నాము అనేది ఆలోచన రాకూడదండి మనకి. అందుకని దీన్ని ఏర్పరచవలసి వచ్చింది. అందుకని కొన్ని మనం కూడా ఇంకా కొన్ని చేయాలి. ఎందుకంటే అది మనకి ఏది డిస్టర్బెన్స్గా, ఇప్పుడు చెప్పే వ్యక్తి నాకు డిస్టర్బెన్స్ ఉందనుకో, మీకు వాక్యం సరిగ్గా అందించబడదు. అవునా? నాకు డిస్టర్బెన్స్గా ఉండలేదా, మీకు వాక్యం చక్కగా వివరించగలను. అందుకని పదే ఎందుకు చెప్తుంటాను మీకు, బయట తిరగద్దండి అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా మీకు చెబుతున్నాను ఏమని, నాకు డిస్టర్బెన్స్గా ఉంది, మీరు తిరుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను మీకు కదా. పిల్లల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహిద్దాం కదా. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా పోతున్నాయి మనకు తెలియకోకుండానే.
కనుక మన జీవితం ఇలాగే చల్లారిపోతూ ఉంటే వెచ్చదనంలోకి పడిపోతాం. తర్వాత వేడి ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఏ భూమి మీద ఆత్మ సంబంధమైన మన జీవితం చల్లారిపోయిందా, నెక్స్ట్ చనిపోయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? అగ్నిలోనికి వెళ్ళిపోతాం. వెచ్చగా అప్పుడు వెళ్ళిపోతాం. అప్పుడు ఒకవేళ నేను వెచ్చగా నీ చల్లారిపోకుండా ఉండాలి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లాజరులాగా, ఇక్కడ ధనవంతులాగా అవకాశం ఉండదు. కాబట్టి మన జీవితం చల్లని జీవితంలో ఉందా? కాబట్టి జాగ్రత్త పడము. ప్రాముఖ్యంగా మనం వాక్యము కన్నా క్రమాన్ని పాటిస్తే వాక్యం ఈజీ మన చేతికి వస్తుంది. క్రమాన్ని విడిచి మీరు వాక్యాన్ని పట్టుకోవాలని మనం ప్రయత్నం చేసినా మనకు దొరకదు. ఇది కన్ఫర్మ్. మనం క్రమాన్ని విడిచి మన వాక్యం పట్టుకుందామంటే వాక్యం మనకు ఎప్పటికీ దొరకదు. ఎందుకు? వాక్యం కంటే ముందుగా క్రమం వస్తే వాక్యం మన దగ్గరకు వస్తుంది ఆటోమేటిక్గా. మనం నేర్చుకోగలం. కాబట్టి జాగ్రత్త పడతాం. జాగ్రత్త వహించి మన క్రమాన్ని పాటిస్తే ప్రేమలో మనం ఏం చేయవట చల్లారు. మరలా వచ్చిన చదువు ఇప్పుడు చదువు మాట అనేకుల చదువు ఏమన్నా వచ్చినది అక్రమం 12 వచ్చిన కదా. అక్రమము విస్తరించుట చేది. అక్రమం అంటే ఏమని అర్థమైంది? క్రమము పాటించుకోకపోవటమే అక్రమం. అది ఏమవుతుందంటే రోజు రోజుకి ఒకవేళ అది ఎక్కువైపోతే చెప్పిన విషయం అర్థం కాకపోక లేకపోతే చెప్పిన విషయం చేయకోకుండా అలాగే ఉంటున్నాం అనుకోండి, ఏమవుతుందట? అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇది చిన్నది మనం చెప్పిన ఎగ్జాంపుల్. ఇంకా లోతుకి వెళితే ఏంటి ఇంత ప్రమాదం అని అర్థం అవుతుంది. ఒకసారి ఆలోచించాలి. మనం ఏమైనా అక్రమదారుల్లో వెళ్తున్నామేమో ఆలోచించాలి. అక్రమంగా వెళ్ళిపోతే ప్రేమ మనకు దూరం అయిపోతుందని ఇంత స్పష్టంగా మనకు చెబుతున్నా ఎందుకు అక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రమం లేని జీవితానికి ఎందుకు ఇష్టపడుతున్నాం కదా? ఇంకో ప్రశ్న ఏంటో తెలుసా? మనందరము కూడా పాటలు ఎందుకు ఒకరి పాటలు ఇవ్వకోకుండా ముగ్గురు పెడుతున్నాను నేను? అది దేవుణ్ణి ఆరాధించే స్థితి కనుకనే అది ఒక క్రమం కాబట్టి పెట్టా. ఒకరి పాటకి దేవుణ్ణి ఆరాధించకూడదా? దానికన్నా గొప్పది ఏంటంటే అందరూ కలిసి పాడడం. అది దేవుడు ఘనత పడే విషయం. ఒకరు పాడాలనుకున్నప్పుడు ఆరాధనలో కాకుండా మిగతా విషయాల్లో బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరే పాడాలి. కానీ వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ అప్పుడప్పుడు ఇస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక్కరే పాడొచ్చేమో, కానీ ప్రతిసారి ఒక్కరే పాడటం వల్ల ఏమవుతుందంటే కిందన. అందుకే మీకు ట్రాక్స్ కూడా ఎందుకు ఆపేయడం జరిగింది? స్టార్టింగ్లో ఏంటి పాస్టర్ గారు ఆపేసి ఏంటి అనుకుంటారు. నేను బాగా పాడుతుండే కదా, అందరూ ఎంత ఉత్సాహం ఉంటుండే కదా. మనకు తెలియకోకుండా కానీ మనం ఎలా పడిపోతున్నాం తెలుసు? ఎందుకు ట్రాక్స్ ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే ఒకరే పాడుతున్నారు ఇక్కడ. అది క్రమం కాదు. అందరూ కలిసి పాడడం అనేది క్రమం కదా. ఆనాడు పాత మంది చూస్తే జనాంగం అట్లే ఎట్లా గొప్పగా పాడేవారండి. అందుకని ఒకసారి చెప్పా, కీర్తన గ్రంథం 104వ అధ్యాయంలోనే మీకు చదువుకొని రండి అని చెప్పాను. మనకు తెలియదు విషయం, మీరు చదువుకున్నారు లేదు. 100వ అధ్యాయం కదా, రైట్. మొదటి నుంచి 4-5 వచనాలు ఉన్నాయి. అందులో ఆడుతూ పాడాలి. ఎందుకు? ఎప్పుడు అందరూ పాడమని చెబుతుంది అక్కడ సంభాషణ. సంఘమంతా కూడా. అందుకని ఇవి క్రమమైనవి. ఇవన్నీ కూడా ఇవే క్రమము మన పిల్లలకు నేర్పించకపోతే వారు కూడా అక్రమాన్ని విస్తరింప చేస్తారు. ఈ క్రమం మన పిల్లలకు నేర్పించకపోతే, మనమే క్రమంగా లేకపోతే మన పిల్లలను ఎలా బ్రతికినిస్తాం చెప్పండి ఒకసారి. ఆలోచించండి ఒకసారి. తాగుబోతులు ఉంటున్న తండ్రి తన కుమారుని తాగదని చెబితే వింటాడు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. తండ్రి తాగుతున్నాడు కదా, తాగుతున్నాడు. కుమారుని ఏం చెప్తున్నాడు? తాగితే ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం తయారవుతుంది, లివర్ చెడిపోతుంది, చనిపోతావు అని చెబుతాడు తండ్రి. కొడుకు ఏమంటాడు? తండ్రి ముద్దు సర్లే అన్నా సరే బాగా చెప్తున్నాడు, మా నాన్నగారు తాగుతున్నా, నేను తాగితే ఏంటి అనే స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఇది ఏ విధంగా అయితే మనకు అర్థమవుతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని భక్తిలో పెంచాలి అంటే, క్రమంగా పెంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా ఉంటారు అందరం కూడా ఏం చేయాలి? మనమే పాటించాలి క్రమాన్ని.
మనమే పాటించకపోయి నువ్వు చెయ్యి అంటే అతడు ఎప్పటికీ చేయడు. అందుకనే పిల్లల కంటే మొదటిగా పెద్దలు నేర్చుకుందాం. ఆ క్రమాన్ని మనం నేర్చుకుంటే ఆ క్రమం ఏంటో మనం చేసే క్రమము మనం చూస్తున్నప్పుడు పిల్లలే నువ్వు చెప్పవలసిన కూడా అవసరం లేదండి, వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. చేయటం లేదు అని అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు చేయట్లేదు అని దాని అర్థం. ఆలోచించేద్దాం. కాబట్టి క్రమముతో ప్రేమను పెంచుకోవాలి, కానీ అక్రమంతో ప్రేమను చల్లార్చకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రేపు వారం వల్ల మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏ సందర్భాలు తెలుసుకున్నాం మనము? చల్లారిపోతున్నటువంటి ఆ భక్తి జీవితం యోన గారి జీవితంలో చూసాం, పేదరు గారి జీవితంలో ఆ క్షణంలో కొన్ని నిమిషాలు చూసాం. తర్వాత ఇక్కడ ఓపెన్గా చెప్పేస్తున్నాడు, అక్రమం ద్వారా ప్రేమ చల్లారిపో. కాబట్టి మనం అక్రమంగా ఉందామా, క్రమంగా ఉందామా ఆలోచించేద్దాం. ఒకవేళ అక్రమంగా మనం చేస్తున్నాం అనుకోండి, మనం చేసే ఆరాధన దేవుడు అస్సలు పొరపాటును కూడా స్వీకరించబడడు. మనం చేసే ఆరాధన దేవుడు స్వీకరించబడాలంటే క్రమముగా జరగాలి. అక్రమముగా జరిగిందనుకోండి, దేవుడు స్వీకరిస్తాడు అనుకున్నాం మనం, చాలా తప్పది. ఒక వ్యక్తికి ఏదో ఒక అధికారం ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను గౌరవించాలంటే ఎలా పడితే మాట్లాడి నువ్వు ప్రేమిస్తానంటే స్వీకరిస్తాడా? ఏం చెప్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రమంగా మాట్లాడి నేర్చుకో అని వార్నింగ్ ఇచ్చిపోతాడు మనకి. ఏంటి, ఒక వ్యక్తి దగ్గరే ఎలా పడితే మాట్లాడితేనే అలా మాట్లాడుతున్నాడు అంటే మన దేవుని దగ్గర మనం ఉండాలి. ఎట్లా ఒకసారి ఆలోచించాడు ఒకసారి. కాబట్టి క్రమం చాలా ఇంపార్టెంట్. ఇది క్రమంతో దేవుణ్ణి ఆరాధిద్దాం, క్రమంతో ప్రేమను పెంచుకుందాం, క్రమంతో మన పిల్లల ఆత్మీయంలో పెంచుకుందాం, క్రమంతో భక్తిని పెంపొందించుకుందాం. కాబట్టి క్రమం అనేది మన జీవితంలో చాలా కీలకమైనటువంటి ఒక లక్షణం. క్రమం లేని జీవితం ప్రమాదకరమైనది. అందుకని మీరు ఏ సందర్భాలు చూసినారంటే ఆఖరికి కొత్త నిబంధనలో ఉపమాన రీతిగా 2 కుమారుల గురించి చెప్పాడే. తండ్రి తగ్గిపోయిన కుమారుడు గురించి చెప్పాడు. అక్రమంగా అతను వెళ్ళిపోయాడు, తండ్రి వాడు దేవది దాటి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అక్కడ? ప్రమాదమే కదా ఎదురైంది దానికి. మీరు ఏ సందర్భం చదువుతున్నా అక్కడికి కొన్ని సందర్భాల్లో అక్రమములుగా జీవించారు. అక్రమం మనం ఏం చేస్తున్నాం తెలుసా? అక్రమం అనగానే ఏదోలే అని ఆలోచన చేస్తున్నాం మనం, అవునా? అక్రమం అనగానే ఏదో ఇంకా దూరం వాళ్ళు చేస్తున్నారేమో, అది పక్కింటి వాళ్ళు చేస్తున్నారేమో అక్రమం. అక్కడ నా ఇంటికి 2 వాళ్ళు చేస్తున్నారేమో అక్రమం. నా పక్కింటి వాళ్ళు లేకపోతే నా పక్కన కూర్చున్నవారు చేస్తున్నారేమో అక్రమం. ఈ అక్రమాన్ని చూస్తున్నాం మేము, కానీ అక్రమం అనగానే ఏదో ఒకరు చంపడం ఇది చేస్తున్నాం మనం, అదే ఆలోచన చేస్తున్నాం. కానీ నిజానికి అక్రమం అంటే ఏంటంటే క్రమాన్ని మీరటమే అక్రమం కదా. ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. ఒక్కసారి మనందరము ఈ వాక్యాల ద్వారా మనము పరిశీలన చేసుకుందాం. కాబట్టి మనము సంఘములో ఇవ్వబడినటువంటి కొన్ని క్రమాలు మనము పాటిద్దాం. మర్చిపోకండి క్రమాలు, దయచేసి క్రమాలను మర్చిపోకండి. మనం ఏదైనా ఒక దాన్ని నియమించుకుని ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి ప్రతి ఆదివారమున మనము సంఘ క్షేమాభివృద్ధి గురించి ఒక ధనాన్ని మనం సేకరిస్తున్నాం. ఇది క్రమమైనటువంటి ఒక పద్ధతి. అది మర్చిపోయి అనుకోండి కూడా క్రమంగా మనం ఇస్తున్నట్టేనా కదా ప్రతి విషయాలు. కాబట్టి జాగ్రత్త వహించి మన క్రమంగా ఉంటున్నామో లేదో అని ఈరోజు వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ మాటను బట్టి మనము ఒకసారి మనందరం ఆలోచన చేసి భక్తి కొరకు క్రమాన్ని మనం పెంచుకోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం ద్వారా మనందరము మన క్రమముగా ఉన్నామా, అక్రమముగా ఉన్నామా ఒకసారి ఆలోచించాలి.